కదిరి పట్టణ ప్రజలకి సలాం నమస్తే తెలియజేస్తూ మానవతా దృక్పథంతో పార్టీలకు అతీతంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే నిన్నటి రోజు నిజాంవల్లి కాలనీకి సంబంధించిన ఒక బాలుడిపై కుక్కల దాడి అది ఏ విధంగా తలపిస్తుందంటే ఆయన బాలుడి యొక్క శరీరం అంతా కాటివేసి కొరికేసి ఆయన ఆ బాలుడి యొక్క అవయవాలు ఏవైతే మాంసపు ఆహారం ముద్ద మాదిరిగా ఆయన చెవి కింద తెగి పడి ఉంటే ఆ యొక్క సంఘటన చూస్తుంటే చాలా బాధ కలిగినటువంటి విషయం ఇది. ఎవరైతే సంతానం కలిగినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉండారో ప్రతి ఒక్కరూ కూడా దీనిపై స్పందించి నిరసన తెలియజేస్తూ ఖండించాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 10 రోజుల కిందట ఏదైతే అడపాలి స్ట్రీట్ కి సంబంధించిన ఎద్దు దాడిపై ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఈ విధంగా కదిరి పట్టణ ప్రజలు ఒక జంతువులతో ప్రాణహాని కలిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క పూర్తి స్థాయిలో దీని బాధ్యత వహించాల్సిన కదిరి మున్సిపల్ పాలకపక్షం కానీ అదేవిధంగా అధికారులు కానీ దీనిపైన స్పందించాలి. మరోసారి ఇలాంటివి సంఘటనలు పునరావృతమైతే కదిరి ప్రజల ఒక చైతన్యం మీరు చూస్తారు, తిరుగుబాటుతనం కూడా మీరు చూస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన కదిరి శాసనసభ్యులు ఎవరైతే కందికుంట వెంకటప్రసాద్ గారు దీనిపై స్పందించాలి, ఇలాంటివి సంఘటనల్ని అరగట్టాలి అని నేను పూర్తి స్థాయిలో ఒక స్థానికుడుగా నేను విన్నవించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ జై హింద్, జై